మనలో చాలామంది వెహికల్ ఉన్నా సరే తక్కువ వాడుతూ ఉంటారు. వాళ్ళైతే ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. ఈ వెహికల్ అయితే సుజుకి యాక్సెస్ 125 BS6 అనమాట. సో మనకి ఇక్కడ డేంజర్ సింబల్ చూపిస్తుంది చూసారా. తర్వాత ఇక్కడ డిస్ప్లేలో F5 సింబల్ వస్తుంది. అలాగే మనకి కింద చెక్ లైట్ కూడా వెలుగుతుంది. సో ఒకసారి ట్రై చేద్దాం. మనకి ఇక్కడ F5 సింబల్ అనేది వస్తుందంటే ఖచ్చితంగా వైరింగ్ ఇట్లా ఏదో వైర్ కట్ అయితేనే అలా వస్తుంది. ఎక్కువ వైర్లు కట్ అయ్యి మనకి మెయిన్ సర్క్యూట్లో ఏదైనా వైర్ డ్యామేజ్ అయినప్పుడు మనకి డేంజర్ సింబల్ అనేది చూపిస్తుంది. సో నేను ఓవరాల్గా అయితే మొత్తం చెక్ చేశాను, నాకు ఒక ప్లేస్ కనిపించింది, మీకు చూపిస్తాను చూడండి. ఈ ఏరియా వచ్చేసి ఫ్యూయల్ మోటార్కి సంబంధించిన జాక్ ఏరియా అనమాట. సో మనకి ఇక్కడ ఇదంతా ప్లేస్ ఖాళీగా ఉంటుంది, దీనిపైన ఒక డోర్ వస్తుంది. సో యాక్చువల్గా అయితే ఈ జాక్కి 4 వైర్లు ఉంటాయి. సో 2 వైర్లు అయితే కనిపించట్లేదు అంటే ఏదో ఎలక గట్టిగా వాటి పళ్ళకి పని చెప్పినట్టే. సో చూసారు కదా, లోపలికంటే కట్ చేసేసాయి. సో మనకి ఇలా వైర్లు కట్ అయినప్పుడు ఫ్యూయల్ మోటార్ ఆన్ అవ్వదు, ఆబ్వియస్లీ బండి కూడా స్టార్ట్ అవ్వదు. అందుకే మీ బండిని రోజుకి ఒకసారైనా సరే సెల్ఫ్ చేయండి, కుదిరితే ఒక 2 కిలోమీటర్స్ అయినా రన్ చేయండి. ఎందుకంటే మనకి స్టార్టింగ్ చేసేటప్పుడు వచ్చే వైబ్రేషన్స్కి ఎలకలు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. జాయిన్ చేయడానికి వీలుగా లేకుండా ఇంతలా కొరికేసినా సరే మీరేం కంగారు పడక్కర్లేదు. మన దగ్గర అయితే సెపరేట్ జాక్స్ ఉంటాయి. సో మనం వైర్ అటాచ్ చేసుకునేలా జాక్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలి అని అంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇంక మ్యాటర్లోకి వచ్చేద్దాం. జాక్ అయితే జాయిన్ చేసేసాను, చూసారు కదా. ఫుల్గా అయితే టేప్ వేసుకోవాలి, మళ్ళీ ఎలక కొరకడానికి ఛాన్స్ లేకుండా అయితే వేసుకోవాలి. తర్వాత ఓబీడీకి కనెక్ట్ చేసుకుని ఫాల్ట్ కోడ్లన్నీ డిలీట్ కొట్టుకున్నాకైతే బండి కీ ఆన్ చేస్తున్నాను చూడండి. డిస్ప్లేలోంచి డేంజర్ సింబల్ అయితే ఎగిరిపోయింది. సో మనకి తర్వాత స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే F5 సింబల్ కూడా చూడండి, మనకి F5 కూడా రావట్లేదు. ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. చూస్తున్నారు కదా. మీకు ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తున్నాను.